హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీటీటీ. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ట్రేడింగ్ వ్యూలో మనం ఇక్కడ ఒక యారో మార్క్ అయితే గీసాము. మన బాట్ 160 పాయింట్స్ క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఇది ఇథేరియం బేస్ చేసుకొని క్రిప్టో కరెన్సీలో బాట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. చూడొచ్చు మీరు. అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 3:30 టైంలో ట్రేడ్ అయితే ఒకటి సెల్ సైడ్ ఇనిషియేట్ చేయడం జరిగింది బాట్. ఇక్కడ నుంచి మనకి ఇప్పటివరకు ఒక 160 పాయింట్స్ క్యాప్చర్ చేసింది. సో ఇది మీకు మన డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్‌లో కూడా చూపిస్తాను. ప్రెజెంట్ ప్రాఫిట్ రన్ అవుతుంది అరౌండ్ $30. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ ట్రేడ్ కూడా అరౌండ్ మార్నింగ్ ఇక్కడ చూడొచ్చు మీరు 3:35కి ఎంటర్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి రన్ అవుతుంది. సో మేమొచ్చేసి 20 లాట్స్‌తో అయితే చేస్తున్నాము. సో ప్రెజెంట్ అరౌండ్ 29.48 అరౌండ్ $30 ప్రాఫిట్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి మనం చేయాల్సిందల్లా ఏం లేదు. మనం ట్రేడింగ్ వ్యూ ప్రీమియం అకౌంట్ ఉండాలి. అలాగే ఈ బాట్‌ని గనుక డిప్లాయ్ చేసినట్లయితే ఈ బాట్ అనేది ఆటోమేటిక్‌గా మన స్ట్రాటజీని బేస్ చేసుకొని ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తది. దీనికోసం మనం మన డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్‌ని ట్రేడింగ్ వ్యూ అకౌంట్‌తో లింక్ చేయాలి. సో ఇక్కడొచ్చే సిగ్నల్స్‌ని బేస్ చేసుకొని ఇది ట్రేడ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మాకు ఈ చిన్న చిన్న స్టాప్ లాసెస్ అయితే హిట్ అయ్యాయి. సో మొన్న ఫ్రైడే రోజు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక సెల్ సైడ్ ట్రేడ్ క్యాప్చర్ చేయడం జరిగింది. దాంట్లో $18 ప్రాఫిట్ అయితే వచ్చింది. దాని తర్వాత ఒక చిన్న చిన్న 2 స్టాప్ లాస్‌లు హిట్ అయ్యాయి. తర్వాత ఇప్పుడు ఒక సెల్ సైడ్ మంచి ట్రేడ్ అయితే రన్ అవుతుంది. సో ఇలా చిన్న చిన్న స్టాప్ లాస్‌లు బేర్ చేసినా సరే మనకి ట్రెండింగ్ మూవ్‌మెంట్స్ వస్తాయి కదా! ఈ ట్రెండింగ్ మూవ్‌మెంట్స్‌ని బాగా క్యాప్చర్ చేస్తుంది. సో $2, $3 లాసెస్ పోయినా సరే ప్రాఫిట్ వచ్చేప్పుడు మాత్రం మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. చూడండి ఇక్కడ $3.4 $4 నేను చెప్పాను కదా! లాస్ట్ టైమ్ $18 ప్రాఫిట్ వచ్చిందని. ఫ్రైడే రోజు ఇక్కడ చూడొచ్చు మీరు. 25th జనవరి. సో ఆ ట్రేడ్ ఇదే అన్నమాట. 25th జనవరి ఇక్కడ ట్రేడ్ తీసుకుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకి ఎగ్జిట్ అయిపోయింది 25th జనవరి. సో ఈ విధంగా మనం ఈ బాట్‌ని యూజ్ చేసి మన ట్రేడ్స్ అనేది ఆటోమేట్ చేసుకోవచ్చనమాట. సో మనం సిస్టమ్ గూడా ఆన్ చేయాల్సిన పని లేదు. వన్స్ మనం ట్రేడింగ్ వ్యూ ప్రీమియం అకౌంట్ తీసుకొని ఈ బాట్‌ని గనుక యాక్టివేట్ చేసినట్లయితే లింక్ చేసిన మన డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్‌లో ఆటోమేటిక్‌గా బై, సెల్ అనేది ఈ స్ట్రాటజీ ద్వారా చేయొచ్చనమాట. సో ఎప్పుడైతే ఇలాంటి ట్రెండీ మూవ్‌మెంట్స్ వస్తాయో వాటిని క్యాప్చర్ చేసినప్పుడు మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయన్నమాట. సో ఇది ఇథేరియంలో ట్రేడ్ చేయడానికి మనకి ఒక 20,000 ఉండాలి. మన డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్‌లో. సో 20,000తో మనం ఈ ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయొచ్చనమాట. మీరిక్కడ చూడొచ్చు ప్రెజెంట్ నా దగ్గర మనీ 28,000 ఉంది. నేను 20,000తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు 28,000 అయిందనమాట. సో ఈ విధంగా మన ట్రేడ్స్ అనేవి ఆటోమేట్ చేసుకోవచ్చు. సో మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వండి. ఈ స్ట్రాటజీని ఎలా డిప్లాయ్ చేయాలి? బాట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో ఇది ఏ విధంగా వర్క్ అవుతది? మీకేమన్నా డౌట్స్ ఉంటే అవి మొత్తం క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఇది మన ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి 9-5 జాబ్ ఆర్ 9-6 జాబ్ చేసే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అనమాట. సో మనం సిస్టమ్ ముందు కూర్చొని ట్రేడ్స్ అనేవి 24 అవర్స్ మానిటర్ చేయలేం. ఎందుకంటే మీకు తెలుసు క్రిప్టో ట్రేడింగ్ అనేది 24 అవర్స్ రన్ అవుతూ ఉంటది. సో 24 అవర్స్ మార్కెట్‌ని మనం మానిటర్ చేయాలంటే చాలా టఫ్ అనమాట. ఆల్రెడీ ఆఫీస్‌లో మనం వర్క్ చేసి చాలా టైర్డ్ అయ్యి ఉంటాము. సో మళ్ళీ సిస్టమ్ ముందు కూర్చొని మానిటర్ చేయాలంటే కష్టం. సో అందుకనే మనం ఇలాంటి స్మార్ట్ వేలో బాట్ అనేది డిప్లాయ్ చేసినట్లయితే బాట్ మన స్ట్రాటజీ ప్రకారం ఆటోమేటిక్‌గా ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తదనమాట. సో మనం చేయాల్సిందల్లా ఈ బాట్‌ని డిప్లాయ్ చేసుకోవాలి. దాన్ని ట్రేడింగ్ వ్యూ అకౌంట్ నుంచి డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్‌కి లింక్ చేసుకోవాలి. సో కొంచెం ఫస్ట్‌లో రిస్క్ అనేది ఉంటది. ఆ రిస్క్ అనేది బేర్ చేయగలిగినట్లయితే ఇలాంటి ట్రెండీ మూవ్‌మెంట్స్ అనేవి మనం క్యాప్చర్ చేయొచ్చనమాట. చిన్న చిన్న స్టాప్ లాస్‌ని బేర్ చేయగలగాలి. సో మన కంటెంట్ నచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్‌ని లైక్ అండ్ షేర్ చేయండి. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురాబోతున్నాం. థాంక్ యూ సో మచ్.